జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జేఎన్టీఆర్ అని ఖచ్చితంగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అన్న దేవర మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అండ్ అన్న లుక్ ఎలా అనిపించింది? ఆ ఆయుధం కూడా పట్టుకొని ఉన్నాడు కదా. దేవరా నీ అవ్వ కూతురు ర్యాంప్ ఉంది. జస్ట్ ఒక చిన్న కత్తి కొట్టుకుని ఇలా పట్టాడు, ఎవడో చోట చూసుకుందాం అన్నట్లుగా. టాలీవుడ్ కాదుగా, ఏ వుడ్ అయినా సరే ఎవడో చోట రాని నేను ఉండగా దాటి ఎవడవుతాడు అన్నట్టుగా కనిపించింది నాకైతే. సింబాలిక్ వారం ఇస్తా ఫీలింగ్ కలిగింది అన్న. సెప్టెంబర్ 10 కి ట్రైలర్ రాబోతుంది. సో ట్రైలర్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద నాకు క్యూరియాసిటీ చాలా పెరిగింది. సెప్టెంబర్ 10 కి ట్రైలర్ అంటే సెప్టెంబర్ 27 కి సినిమా. సో అది ఇంకెలా ఉండదో ఊహించాను. చూడన్న జస్ట్ ఒక ఫియర్ సాంగ్ వస్తేనే 50 మిలియన్స్ కొట్టింది. చుట్టుమల సాంగ్ వచ్చినప్పుడు చాలా ట్రోల్ వేస్తారు, ఇది కాపీ కొట్టరు, శ్రీలంక నుంచి కాపీ కొట్టరని. దాన్ని మడతా పెట్టేసి 100 మిలియన్స్ కొట్టాడు. తర్వాత మొన్న దావత్ సాంగ్ వచ్చింది, అది ఇంకా రికార్డ్ కొట్టుకుంటూ అవుతుంది ఇప్పటి నుంచే. సో ఆ సాంగ్స్ కానీ స్టెప్స్ కానీ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అంటది. సో ఎలా ఉంటుందో ఊహించుకో. అంటే మన సైఫ్ అలీ ఖాన్ ఇలా విలన్ కనిపిస్తుంది, తనకు వచ్చిన ఒక బీజిఎం వాడారు, అది కూడా చాలా పంపించింది. ఇప్పుడు ట్రైలర్ రాబోతుంది, ఎలా ఉంటుందో మా అంచనాలకు వదిలేస్తున్నా. ఒక మాస్ 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 సినిమా రాబోతున్న ఫీలింగ్ కలిగినా. చూడాలి ఒక చిన్న 7th క్లాస్ పిల్లాడు కూడా ఈ సినిమా చూస్తే మాత్రం 100% ఒక వైలెంట్ మారిపోతారు. నా రిక్వెస్ట్ ఏంటంటే థియేటర్ బయట అంబులెన్స్లు పెట్టండి దయచేసి. 100% ఏ థియేటర్ కాలిపోయే ఛాన్స్ ఉంది, ఏం జరిగేది చెప్పలేము. 100% అంబులెన్స్లు పెట్టండి అన్న నాకైతే రిక్వెస్ట్ చదువుతున్నా. దద్దరిల్లిపోతాను అన్న ఫీలింగ్ కలిగినా. అంటే ఇప్పుడు దేవరా గురించి మీరు ఒక 1 word లో చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు మరి? కూతురు ర్యాంప్ అని ఇచ్చి పడేసే సినిమా ఇది చెప్తున్నా. ఎన్టీఆర్ లైఫే కాదు, అందరి ఫ్యాన్స్ కూడా ప్రతి ఒక్కరు కాలర్ ఎగిలేసుకునే సినిమా అన్న ఫీలింగ్ నాకు కలిగింది. ఆ సాంగ్స్ కానీ నిజంగా అవన్నీ కూడా చాలా పంపించినాయి. చూద్దాం ఇంకా ఏం జరుగుతుంది. ఎన్టీఆర్ అన్న గురించి 1 word లో చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు మరి? స్టార్, రియల్ స్టార్. మొన్న చూసాం మన తెలంగాణకు ఖమ్మంలో వర్షాలు వస్తే వరదలు చూసిపోతే అక్కడ 20 లక్షలు ఇక్కడ 20 లక్షలు ఇచ్చాడు నిజంగా. సో నిజంగా అలాంటి గొప్ప 50 లక్షలు ఇక్కడ 50 అక్కడ 50 లక్షలు ఇచ్చాడు. అలాంటి గొప్ప వ్యక్తి, తన మానవతావాది కాబట్టి. సో తన సినిమాలు కూడా అంత రించి ఉంటాయన్న నమ్మకం నాకు ఉంది. సో నాకు ఏం అవసరం లేదు, సింగిల్ టేక్ ఆర్టిస్తాను. సో నాకైతే నమ్మకం ఉంది 100%. దేవరా మాత్రం ఈసారి రచ్చరంభలో ఉండబోతున్న కాన్ఫిడెన్స్ నాకైతే కలిగింది అన్న. ఓకే బ్రో, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి చూడండి, ఖచ్చితంగా జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అన్న ఇప్పుడు దేవర మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మీకు? ఫస్ట్ థింగ్ హ్యాపీ వినాయక చవితి టు వన్ అండ్ ఆల్ ఆస్పిషియస్ ఫెస్టివల్ మనకు వచ్చేసింది. మన ఫెస్టివల్ ని పండుగ చేసేసుకోండి. మన యొక్క హిందూ సనాతన ధర్మంలో ముందుగానే వచ్చేసింది పండుగ. మన విఘ్నాలన్నీ తొలగించి అందరూ దూసుకెళ్ళిపోండి. మన ప్రతి ఒక్కరు కూడా మన శివపార్వతులు ముద్దులు తనయుడు మన కోరికలు తీర్చేందుకు వచ్చేసాడు. నెంబర్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాపీ వినాయక చవితి. వినాయక చవితితో పాటే ఇంకొకటి వచ్చేసింది మన అందరికి గిఫ్ట్ గానే. ఆల్రెడీ ట్విట్టర్ లో మన తారక రాముడు, మన రాముడు ఆల్రెడీ ట్రైలర్ అని రిలీజ్ చేశాడు. ట్రైలర్ రిలీజ్ అనేసి అనౌన్స్మెంట్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. We feel much more excited. We are feeling much more happy. First thing, what we are awaiting for that. What's the special in that? And ఎన్టీఆర్ అన్న లుక్ ఎలా అనిపించింది మరి దేవరా మూవీలో? టెరిఫిక్ అండి. ఆయన బ్లాక్ అండ్ బ్లాక్ లో ఇచ్చారు చూసారా. ఆయన ద సింగిల్ స్టాండ్ లోనే సంథింగ్ న్యూయర్, ఒక టెరిఫిక్. ఈ టైప్ ఆఫ్ సింగిల్ స్టాండ్లో ఒక బ్యాటిల్కి వెళ్ళేవాడు, ఒక యుద్ధానికి వెళ్ళేవాడు ఎలా ఉంటుంది ఒక బ్యాటిల్. మన మహాభారతంలో చూసుకున్నట్లయితే ఒక పాండవ సేన కౌరవ సేన వెళ్ళేటప్పుడు అర్జునుడు ఎలా వెళ్ళేవాడు అనేది మనకు తెలియదు. అర్జునుడు ఆ టైం లోపల ముందుకు వెళ్తున్నప్పుడు అంటే మనం విజువలైజ్ మనం చేసేసుకోవడమే, ఇలా పొరపాటున ఇలా వెళ్ళుండొచ్చేమో అని. అది ఈయన సింగిల్ స్టాండ్లో మనం ఊహించుకోవచ్చు. ఓకే ఇలానే మేబీ వెళ్ళుండొచ్చు అని ఆయన మనం నిదర్శనం కల్లారా మనం చూసేసుకోవచ్చు. వీ ఫీల్ మచ్ మోర్ హ్యాపీ. 1 word లో ఎన్టీఆర్ అన్న గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు మరి? హీఈస్ మల్టీ టాలెంటెడ్. హీఈస్ హ్యావింగ్ అల్టిమేట్ స్కిల్స్. హీ హ్యావింగ్ 1 word లో ఆయన డిస్క్రైబ్ చేయడం అనేది చాలా కష్టమండి. హీఈస్ అల్టిమేట్, అంతే. అంతే. టెరిఫిక్, అల్టిమేట్. That's all. Thank you.